సినిమాలు, సోషల్ మీడియాలు వీటి ఇంపాక్ట్ సాధారణ పౌరుల మీద పడింది. ఇదివరకటి రోజుల్లో ఒక స్టార్ హోటల్ మీద నుంచి ముందు నుంచి వస్తూ జీవితంలో ఈ హోటల్లోకి అడుగు పెట్టగలమా, ఆ స్థాయి మనకి ఎప్పటికైనా వస్తుందా అంటే అబ్బే అసలు అట్లాంటి ఆశే పెట్టుకోవద్దని అనుకునేవాళ్ళం. నాకు బాగా గుర్తనమాట. చదువు తర్వాతన ఉద్యోగం ఈనాళ్ళు చేస్తున్న అంతవరకు కూడా ఐలాపురం హోటల్ గాంధీనగర్లో కనబడుతూ ఉండే, దాని ముందు నుంచినే ఇంటికి పోవాలి కాబట్టి 1 టౌన్కి అట్లా వెళ్తూ ఉండేవాడిని. ఈ హోటల్ వాళ్ళ స్థాయి ఏంటి, మనం ఏంటి అనేటువంటి. తర్వాత సిటీ కేబుల్లోకి వెళ్ళాక ఆ హోటల్లో ప్రోగ్రాముల కవరేజీకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం ఆ హోటల్లో అడుగుపెట్టినప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యా. అమ్మో నేను స్టార్ హోటల్కి వెళ్ళానని. వాస్తవంగా ఇవాళ రోజుల్లో చూసుకుంటే అది 3 స్టార్ హోటల్ అన్నట్టు, బట్ ఐలాపురం హోటల్ అన్నట్టు. అంటే అట్లాంటి రోజులు ఏది నాకు 25 అట్లాగొచ్చేదాకా అందులోకి అడుగుపెట్టాను. అలాంటిది ఇవాళ డబ్బుల గురించి పట్టించుకోవట్లేదు జనం. ఆటో డ్రైవర్ కూడా తన కుటుంబాన్ని స్టార్ హోటల్కి ఒకసారి ఎందుకు తీసుకెళ్ళకూడదని చూస్తున్నాడు, పెద్ద హోటల్కి తీసుకెళ్తున్నాడు. తప్పని చెప్పను, అది అవసరం. లగ్జరీ అనేది కేవలం ఒకళ్ళకే సొంతం కాదు. అలాగే టూరిజం కూడా ఇప్పుడు విపరీతం. డబ్బులు కాస్త దాచిపెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఇట్లా వెళ్ళిపోతున్నటువంటి దేశాలకి చివరికి వీసాలు లేని దేశాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా శ్రీలంక, నేపాలు, భూటాను, తర్వాత థాయిలాండు, ఇండోనేషియా, వియత్నాం, సింగపూర్, మలేషియా, ఆ తర్వాత దుబాయ్, అబుదాబి లాంటి వాటికి వెళ్తున్నారు. ఈ ఎక్కడ ఎస్పెషల్ అంటే ఇది మధ్యతరగతి వీటి మీద. అంటే మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళేమో ఇతర రాష్ట్రాలకు వెళ్తూ ఉంటే టోటల్గా డబ్బు ఉన్నటువంటి వాళ్ళేమో ఇతర దేశాలకు వెళ్తున్నారు. ఇక మిగతా వాళ్ళు అయితే అమెరికాలకి, యూరప్ దేశాలకి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు విపరీతంగా విమానాలకి, ఇంటర్నేషనల్ విమానాలకి జనం పెరుగుతూ ఉన్నారన్నట్టు తాజా అంశం.